రైళ్లలో ప్రయాణికులను అడ్డంగా దోచి ఆపై క్రెడిట్ బెట్టింగులకు పాల్పడుతుంటాడు తానేదార్ అనే రైల్వే దొంగ. ఇతడిపై ఏకంగా 62 కేసులున్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. 2007 నుంచి ఇప్పటికీ ఎన్నోసార్లు జైలుకెళ్లి వచ్చినా తిరిగి రైళ్లలో దోపిడీలు చేయడమే అతని మెయిన్ ఎయిమ్. ఈ డబ్బుతో బెట్టింగ్ ఆడడం అతని వ్యసనం. గతేడాది మార్చిలో జైలుకెళ్లి బయటకొచ్చిన ఇతడు తర్వాత కూడా తన చేతివాటం మానలేదు. వచ్చి రాగానే వికారాబాద్లో ఒక ప్రయాణికుడిపై దాడి చేసి ఒక సెల్ ఫోన్, కొంత మొత్తం నగదు దోచుకెళ్లాడు. ఈ కంప్లైంట్ అందడంతో అతన్ని అరెస్ట్ చేసి సుమారు 10 లక్షల విలువైన బంగారం, సెల్ ఫోన్లు, కత్తి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పోలీసులు ఎంతో చాకచక్యంగా ఈ చిచోరగాడిని అరెస్ట్ చేశారని చెబుతున్న ఎస్పీతో మా ప్రతినిధి సురేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. రైల్లో చోరీలకు పాల్పడుతున్న తానాసింగ్ అనే మోస్ట్ వాంటెడ్ దొంగను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. రైల్వే పోలీసులు ప్రస్తుతం మనతో పాటు రైల్వే ఎస్పీ చందన దీప్తి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎక్కడెక్కడ చోరీలు చేశాడు, ఇతను ఎలా మోస్ట్ వాంటెడ్గా మారాడు? Most of the choris are in that Secunderabad, Vikarabad route and Pune route అనమాట. ఇతను ఆఫెన్సెస్ మనకి కన్ఫెస్ చేయడం కానీ మనకి ఎవిడెన్స్ దొరకడం కానీ జరిగింది వచ్చి తెలంగాణ, కర్ణాటక అండ్ మహారాష్ట్ర ఏరియాస్లో. ఇప్పటి వరకు 14 కేసెస్ మనము కన్ఫర్మ్ చేసాము ఇతను ఆఫెన్సెస్ చేశాడని. ఇంకా కూడా చాలా చేశాడు, కాకపోతే అవి ఏం కేసెస్ అనేది వీఆర్ స్టిల్ ఎగ్జామినింగ్. అందుకని ఇతన్ని పోలీస్ కస్టడీ తీసుకోవడం జరుగుతుంది, తర్వాత ఫర్దర్గా నిర్ధారించడం జరుగుతుంది. మొత్తం ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి ఇతని మీద? గతంలో కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు అంటున్నారు, మళ్ళీ వచ్చిన తర్వాత కూడా చోరీలకు పాల్పడుతున్నారు. సో 62 ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 14 కేసులు కలుపుకొని 76 అవుతాయి. ఇంకా కూడా కేసెస్ వస్తాయి. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో మనకి వేరేవి కూడా వచ్చే అవకాశం ఉంది. సో లాట్ ఆఫ్ offences and most important thing is he commits very heinous kind of offences in the sense passengers దగ్గర బూటీ లాక్కున్నప్పుడు వాళ్ళు రెసిస్ట్ చేసినప్పుడు దిస్ ఫెలో కట్స్ దెమ్ వెరీ మైండ్లెస్లీ. ఎక్కడైనా కట్ చేసేస్తాడు, బ్లేడ్ తీసుకొని అట్లా కోసేస్తాడు. ఆ ఇన్సిషన్ ఇంజురీ కూడా మనం చూసినట్లయితే ఇట్ ఈస్ మోర్ దెన్ 1 inch ఆఫ్ డెప్త్ ఉంది అది. So it is dangerous sometimes. Sometimes it can happen at places which are dangerous, and people are at the risk of dying also. మొత్తం అంటే ఇప్పుడు వికారాబాద్లో రీసెంట్గా కేసు అయిందంటారు ఇతని మీద. అతని పరిస్థితి ఎట్లా ఉంది? అక్కడ ఎంత చోరీ చేశాడు గోల్డ్? అక్కడ అతనికి దొరికినంత వరకు చేస్తాడు, బట్ దాంట్లో మొబైల్ అండ్ క్యాష్ పోయింది. వాల్యుబుల్స్ లేవు ఆ పర్టికులర్ కేసులో. కాకపోతే అతనికి ఫుల్ డ్యామేజ్ అయింది, హ్యాండ్ అంతా కట్ అయిపోయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి టిల్ హీ ఈజ్ ఏబుల్ టు బీ డిశ్చార్జ్. హీ వాస్ దేర్ అండ్ హీ వెంట్. ఇతనితో పాటు ఇంకా చాలామంది సహకరించారంటారు మేడం. వారందరి పాత్ర కూడా ఎక్కడెక్కడ ఉంది? వారిని ఏమైనా అరెస్ట్ చేసి? ఇప్పుడు ఎలా అంటే ఇతను దొరికిన జ్యువెలరీ అండ్ క్యాష్ దీనంతా తీసుకెళ్ళి మళ్ళీ గోల్డ్ అయితే దాన్ని మార్చుకుని డబ్బులు తీసుకొని, లేకపోతే ఒక్కో సందర్భంలో అయితే తను గోల్డ్ని పెట్టి లోన్ కూడా తీసుకున్నాడు. ఈ డబ్బులంతా క్రికెట్ బెట్టింగ్లో వాడుతున్నట్టు తెలుస్తుంది ఎట్ ద మూమెంట్. సో క్రికెట్ బెట్టింగ్లో మొత్తం 3 నెలల్లో 20 లక్షలు ఖర్చు పెట్టాడు. సో ఇతనికి క్రికెట్ బెట్టింగ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని కూడా మనము దీంట్లో బుక్ చేయడం జరిగింది. సో వీళ్ళే కాకుండా ఇతని ఫ్యామిలీ మెంబర్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీటితో కలిసి ఇట్లా గ్యాంగ్ లాగా ఆపరేట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టోలెన్ ప్రాపర్టీని ఏ విధంగా వీడు కన్వర్ట్ చేసుకుంటాడు వీడికి కావాల్సిన ఫామ్లోకి, దీనంతట్లో మంచిగా కోఆపరేట్ చేసి అట్ ద సేమ్ టైం ఈ స్టోలెన్ ప్రాపర్టీలో వాళ్ళు కూడా షేర్ తీసుకునే విధంగా ఏర్పాట్లు వీళ్ళ మధ్యలో ఉన్నాయి. మేడం, రిపీటెడ్గా అఫెన్స్కి పాల్పడుతున్నారు కదా, ఫర్దర్గా ఎలాంటి చర్యలు తీసుకోబోతారు ఇతని పైన? Actually, we are very happy we caught him, but before we caught him, we were also anxious, like in the RPF inspector garu cheppinatlu, because it was creating waves of terror in the minds of passengers. Because ఎవరైనా ట్రైన్ ఎక్కాలంటే కూడా భయపడుతున్నారు, ఎందుకంటే ఈ సెక్టర్స్, ఈ ఏరియాస్లో, బికాజ్ గతంలో ఇట్లా అయింది. బికాజ్ ఇప్పుడు ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా మన వాల్యుబుల్స్ అనేవి ఇంత వైలెంట్గా వాడు లాక్కెళ్తే ఎవరు ఏం చేయలేరు. అందువల్ల వాళ్ళకి ఆ ఫియర్ అనేది బాగా పెరిగిపోయింది. బట్ ఇట్లాంటి వాడు మళ్ళా మనకి బయట తిరగకూడదు అనే ఉద్దేశంతో మేము చాలా వాటర్ టైట్గా కేసెస్ అన్ని బిల్డప్ చేయడం జరుగుతుంది విత్ ప్రాపర్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎవిడెన్స్, సో దట్ కోర్ట్ విల్ కీప్ హిమ్ బిహైండ్ బార్స్ for a really long time, so that passengers can move
మేడం ఇప్పుడు రైల్వేలో చాలా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. సిబ్బంది ఇప్పుడు రైల్వే పోలీసుల కొరత ఉందని చెప్తున్నారు. గతంలోనే పెంచుతామన్నారు కానీ పెంచలేదు. పెట్రోలింగ్ కూడా తక్కువ ఉంటుంది. అనేక ఇన్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి వరుసగా. దీనిపైన ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటారు? యాక్చువల్లీ రైల్వేస్లో ఈ ఫోర్స్ షార్టేజ్ అనేది ఎప్పుడు ఉన్న ప్రాబ్లమే, ఇప్పుడు కూడా అది ఉందని చెప్పొచ్చు. లాట్ ఆఫ్ షార్టేజ్ వీఆర్ ఫేసింగ్, బట్ ఇట్స్ ద సేమ్ థింగ్ విత్ జిఆర్పీ అండ్ ఆల్సో ఆర్పిఎఫ్లో కూడా మనకి షార్టేజ్ ఉంది. కాకపోతే ఇప్పుడు మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాము అంటే వీఆర్ ట్రయింగ్ టు యూజ్ ఫోర్స్ మల్టిప్లైయర్స్ అంటే ఎక్కడ మనిషి ఉండలేని ప్లేస్లో మీకు కెమెరాస్ ఉండడము, అండ్ దట్ ఈస్ అ ఫోర్స్ మల్టిప్లైయర్. లేకపోతే సమ్ అదర్ మెకానిజం వేర్ పీక్ టైమ్స్లో మనకి పెట్రోలింగ్ డైరెక్ట్ చేసుకోవడము, ఈ పీక్ ఏరియాస్లో ఎస్కాట్ వేసుకోవడము, ఇలాంటి మెథడ్స్ ద్వారా మనం ఉన్న ఫోర్స్ని ఆప్టిమైజ్ చేసుకొని ఫోర్స్ మల్టిప్లైయర్స్ని యూజ్ చేసి నిఘాని పెంచుకోవడం జరుగుతుంది. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. ఇప్పుడు రైల్వే స్టేషన్స్ కూడా కొత్తగా కడుతున్నారు. దాంట్లోనే మనము సీసీ కెమెరాస్ విత్ ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ అండ్ వీడియో అనాలిటిక్స్ ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ప్యాసింజర్ సేఫ్టీ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. అంటే మహిళల పైన కూడా గతంలో మనం చూసాం, ఏపీలో అత్యాచార యత్నం జరిగింది. ఇక్కడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మహిళల భద్రత పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సేమ్ థింగ్. ఆల్రెడీ వీ హ్యావ్ సమ్ పాలసీ రికమెండేషన్స్ లైక్ మహిళల కోచ్లో కంపల్సరీగా కెమెరాస్ వచ్చినప్పుడు ఫస్ట్ మహిళా కోచ్లో రావాలి. తర్వాత క్లియర్ డిమార్కేషన్ అండ్ సమ్ సెక్యూరిటీ వేరెవర్ పాసిబుల్ ఇన్ విమెన్ కోచెస్. అండ్ ప్రతి ట్రైన్లో కనీసం ఒకళ్ళు ఉంటారు ఎస్కాట్ రూపంలో. అన్నీ కూడా మేము ప్రస్తుతం వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ వాట్సాప్ ఛానల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ ఎలాంటి క్రైమ్ జరుగుతుంది, అండ్ ఏ విధంగా మన అవగాహన పెంచుకొని జాగ్రత్తగా ఉండాలి, ఒకవేళ ఏదైనా జరిగినప్పుడు మీరేం చేయాలి, హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్ యూ హ్యావ్ టు కాంటాక్ట్, అండ్ మీకు మ్యాక్సిమం రికవరీ రిలీఫ్ ఉండడానికి మీరు చేయవలసిన పనులు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవన్నీ కూడా మేము ఆ వాట్సాప్ ఛానల్లో ప్రచురించడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా ఫ్రెండ్స్ టు, ఇందాక చెప్పడం మర్చిపోయాను, సో ఆల్ మీడియా ఫ్రెండ్స్ టు ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు దట్ వాట్సాప్ ఛానల్. సో మీకు టైం టు టైం అప్డేట్స్ వస్తూ ఉంటాయి దాంట్లో. అయితే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని అరెస్ట్ చేయడం జరిగింది. రైళ్లల్లో చోరీలకు పాల్పడుతూ ఎవరైనా అడ్డు వస్తే వారిని బ్లేడు కత్తితో బెదిరించి తీవ్రమైనటువంటి గాయాలు చేస్తున్నటువంటి తారాసింగ్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అతని పైన గతంలో కూడా 62 కేసులు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా 14 కేసులు ఐడెంటిఫై చేశామని చెప్తున్నారు. అతని వద్ద నుంచి బంగారంతో పాటు ఒక కత్తి, అదేవిధంగా వెండిని, సెల్ ఫోన్లని స్వాధీనం చేసుకోవడం జరిగింది. కెమెరామెన్ ప్రసాద్తో సురేష్, బిగ్ టీవీ.